సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు ఉత్కంఠంగా ఎదురు చూస్తున్న సినిమా మహర్షి. బ్రహ్మోత్సవం, స్పైడర్ లాంటి ఆల్ టైమ్ డిజాస్టర్ల తర్వాత మహేష్ గత ఏడాది భరత్ అనే నేనుతో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. ఆ సక్సెస్ తో మళ్లీ మహర్షితో కంటిన్యూ చేయాలనుకుంటున్నాడు మహేష్. పూజ హెగ్డే మహేష్, వంశీ పైడిపల్లి దిల్ రాజు, అశ్విని దత్, పివిపి దేవిశ్రీ ప్రసాద్, ఇలా ఈ కాంబినేషన్ చూసి జనాలకు సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి. అయితే విడుదలకు సమయం దగ్గర పడుతున్నా ప్రమోషన్స్ హడావుడి ఇంకా మొదలు కాకపోవడంపై కొంత నిరాశతో ఉన్నారు అభిమానులు. ఫస్ట్ లుక్ తర్వాత ఇప్పటిదాకా ఏ అప్డేట్ అయితే లేదు. అయితే ఇంకొన్ని రోజుల్లోనే మహర్షి హడావుడి మొదలు కాబోతుందని వెల్లడైంది. ఈ నెల 29వ తేదీన మహర్షి నుంచి తొలి సింగిల్ రిలీజ్ కానున్నట్లు ఈ సినిమా సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ వెల్లడించాడు. ఫస్ట్ సింగిల్ వచ్చాక రిలీజ్ వరకు ప్రచార హడావుడి కొనసాగుతుంది. అలాగే ఉగాది కానుకగా ఏప్రిల్ 6వ తేదీన మహర్షి టీజర్ ను లాంచ్ చేయాలని చూస్తున్నారట. ఈ సినిమాలో కార్పొరేట్ కంపెనీ అధినేత అయిన మహేష్ తన బాల్య మిత్రుడు కోసం పల్లెటూరుకు వచ్చి వ్యవసాయం చేస్తాడట. ఉగాదిని పురస్కరించుకొని పల్లెటూరు నేపథ్యంలో తెలుగు సంస్కృతిని ఉట్టిపడేలా టీజర్ కట్ చేసే ప్రయత్నంలో ఉందట ఈ సినిమా బృందం. ఏప్రిల్ 25నే రావాల్సిన ఈ సినిమా షూటింగ్ కొంచెం ఆలస్యం కావడం వల్లే మే 9కి వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అల్లరి నరేష్ ఓ కీలక పాత్రలో పోషిస్తున్న సంగతి తెలిసిందే.